दिव्यानंत प्रभाव वन्द्यासार कारुण्य पारावार निखिल जगद्दावन पावन धाम अल्फायु ओमेगयु नीवे अक्षीण विभवान्धकार त्रित्वमौ एक महादेव मां पाहि मां पाहि मां पाहि श्री यहोवा శుభోదయం. ప్రియ ఆరాధన శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి ఆహ్లాదకరమైన ప్రభాత సమయాన ప్రభువుని స్తుతించే ప్రయత్నంలో ఆయన గుణగణాలని మధురమైన మనోరంజకమైన గానం ద్వారా విని ఆనందించండి. ప్రియమైన ఆరాధనా శ్రోతలకు స్వాగతం. పాపుల బ్రోవను పరమును వీడి భూయికరుదించిన కరుణామయుని కటాక్ష వీక్షణ కోసం క్షణక్షణం నిరీక్షిస్తూ నిఖిల జగతి సల్పే స్తోత్రగీత సౌరభౌమే ఈ ఆరాధన. నిర్మలానంద महनीय निर्मलात्मा श्री यहोवा महाद्भुत श्री स्वरूपा बुद्बुदंबिल जीवितमु ननु ब्रोवु येसुनी पादमे दिक्कु येनुमय्या शरणु शरणम्मु शरणम्मु शरणु 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 शरणम्मु शरणम्मु शरणु शरणु नीदु नामामृतलहरि नादु जीवितंबु सार्थकमगुरीति धरणियंदु रक्षगा తండ్రి దయచేసి శిక్షణయుడు శరణు యేసు ప్రభు నీవే శరణు 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 యేసు ప్రభు నీవే శరణు శరణు పాపులము మేము నీ పాద పంకజములా జేర్చి మము బ్రోవు దీవించి సిరులనొసగి హే పరమదయాళు ప్రేమ ఈప్సితమిడి శరణు యేసు ప్రభు నీవే శరణు 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 యేసు ప్రభు నీవే శరణు శరణు అక్షయ కరుణేక్షణ మమ్ము రక్షజేయు పృథ్వికధ్యక్ష
బుధపక్ష ప్రేమ దీక్ష మోక్షమిడి జగద్రక్ష మా మీద సదయా మంగళము యేసు నిరతము మంగళము మంగళము యేసు నిరతము మంగళము నీదు మనుగడ సిలువపై నెరపు తండ్రి ఓ మహాత్మమము నవనవోగతిగను సాకి లాలించి పాలించు సదమలాత్మ మంగళము యేసు నిరతము మంగళము మంగళము యేసు నిరతము మంగళము చిద్రుపలయిన హృదయాల స్నేహలతలా పారిజాతాల పూయించి పరిమళింపజేసి పూజ్య భావమునిడి చింతబాపు మంగళము యేసు నిరతము మంగళము మంగళము యేసు నిరతము మంగళము
నన్ను చేరుకోమా స్వరాల స్వాగతాలు ఇవేళ సుస్వర్ణ లిఖితమైన పదాలు నలోచనాల పెంచలా పాటగా నా యేసు కర్పించలా మాలగా స్వరాల స్వాగతాలు ఇవేళ సుస్వర్ణ లిఖితమైన పదాలు నీ సిలువను నీవు మోసి కొండలెక్కినప్పుడైన నీ విలువను తెలియరైరి పామరులు పాతకులు దైవఘాతకులు నీ మరణం దైవానికి దహనమని నీ సహనం ధర్మానికి ఖననమని హే క్రీస్తు ప్రభో హే విశ్వ విభో హే క్రీస్తు ప్రభో హే విశ్వ విభో నీ సిలువను నీవు మోసి కొండలెక్కినప్పుడైన నీ విలువను తెలియరైరి పామరులు పాతకులు దైవఘాతకులు ముళ్ళ కిరీటం పెట్టి మూర్ధముంచినప్పుడైన నీ తలలో పలి తలపులు తలపరైరి హంతకులు అంధకులు ఆత్మవంచకులు నేతులు కొట్టే చేతులు నేను తాకినప్పుడైన నీ మెత్తని ఎడదలోతు కానరైరి కర్కశులు రక్కసులు లోక కంటకులు నీ మరణం దైవానికి దహనమని నీ సహనం ధర్మానికి ఖననమని హే క్రీస్తు ప్రభో హే విశ్వ విభో హే క్రీస్తు ప్రభో హే విశ్వ విభో నీ సిలువను నీవు మోసి కొండలెక్కినప్పుడైన నీ విలువను తెలియరైరి పామరులు పాతకులు దైవఘాతకులు అమాయకులు హంతకులని క్షమను చల్లినప్పుడైన నీ హృదయోన్నత శృంగం కానరైరి దానవులు దుర్మతులు నీతివర్జితులు రాళ్ల దెబ్బలను కొట్టి రక్తమోచినప్పుడైన కరుణారుణ రక్త కాంతి కానరైరి కల్మషులు కీడిషులు మూఢ ఛాందసులు నీ మరణం దైవానికి దహనమని నీ సహనం ధర్మానికి ఖననమని హే క్రీస్తు ప్రభో హే విశ్వ విభో హే క్రీస్తు ప్రభో
సిలువను నీవు మోసి కొండలెక్కినప్పుడైనా నీ విలువను తెలియరైరి పామరులు పాతకులు దైవఘాతకులు పాతకులు దైవఘాతకులు పాతకులు దైవఘాతకులు యేసును దాల్చిన ఓ సిలువా యేసును దాల్చిన ఓ సిలువా వసుధను బ్రోచిన నీ మహిమా యేసును దాల్చిన ఓ సిలువా వసుధను బ్రోచిన నీ మహిమా ఎంతో సఫలము ఎంతో సత్యము ఎంతో క్షేమము ఓ సిలువా నీ మహిమా ఎంతో సఫలము ఎంతో సత్యము ఎంతో క్షేమము యేసును దాల్చిన ఓ సిలువా కలువరి గిరిపై నీ వలన వెలసెను జీవ జలాశయాలు కలువరి గిరిపై నీ వలన వెలసెను జీవ జలాశయాలు దేవుని దయా తరంగాలతో దేవుని దయా అది పొంగి పొరలి సెలయేరులైనవి ఎంతో సఫలము ఎంతో సత్యము ఎంతో క్షేమము ఓ సిలువా నీ మహిమా ఎంతో సఫలము ఎంతో సత్యము ఎంతో క్షేమము యేసును దాల్చిన ఓ సిలువా ప్రేమ కరుణ ఆనదులు పెనువాహినులై కదిలినవి పరమ శాంతి సమాధానమనే ఎంతో సఫలము ఎంతో సత్యము ఆహా ఎంతో క్షేమము ఓ సిలువా నీ మహిమా ఎంతో సఫలము ఎంతో సత్యము ఎంతో క్షేమము యేసును దాల్చిన ఓ సిలువా క్రీస్తు వినూత్న నిబంధనలో మోక్ష ప్రధాన ప్రదీపికవే క్రీస్తు వినూత్న నిబంధనలో మోక్ష ప్రధాన ప్రదీపికవే మానవ జాతికి ఈ భువిలో మానవ జాతికి ఈ భూమిలో ప్రేమ సుధాంబుధి నీరజరే ఎంతో సఫలము ఎంతో సత్యము ఎంతో క్షేమము ఓ సిలువా నీ మహిమా ఎంతో సఫలము ఆహా ఎంతో సత్యము ఆహా ఎంతో క్షేమము యేసును దాల్చిన ఓ సిలువా యేసును దాల్చిన ఓ సిలువా
ఎంతో సత్యము ఎంతో క్షేమము ఓ సిలువా నీ మహిమా ఎంతో సఫలము ఎంతో సత్యము ఎంతో క్షేమము యేసును దాచిన ఓ సిలువా. అమృత భాండం. చిలికి చిలికి గాలివాన అన్న సామెత అలాగున్నా అమృత భాండంలో ఎంత చిలికినా అమృతమే ఒలుకుతుంది. ఎంత సున్నితంగా సుకుమారంగా వంపినా అమృత ధారలే కురుస్తాయి అమృత భాండం నుండి. కదిలించినా విదిలించినా అమృత జల్లులే చిమ్ముతాయి. ఆప్యాయంగా అరులు చాచినా ఆక్రోశంతో కళ్ళెర్ర చేసినా అమృత భాండంలోని అమృతం అమృతంగానే రుచిస్తుంది, అమృతంగానే అగుపిస్తుంది. అమృత భాండాన్ని బలం కొద్దీ గుద్దేసి పగలగొడితే అమృతమే ప్రవహిస్తుంది. కారణం అది అమృత భాండం, అందులో అంచుల మట్టుకు నిండి ఉంది అమృతమే. మరో బురద పాత్రను తీసుకుని ఏ కోమలాంగి అయినా తన కోమల హస్తాలతో ఎంత మృదువుగా కదిలించినా అందులోంచి బురద చుక్కలే చిందుతాయి. ఆ కోమల హస్తాలు మరకలవుతాయి. పోని చిరుకోపంతో చిన్నారి పాపను ఊపినట్టుగా అటు ఇటు ఊపినా బురద జల్లులే చిందులు తొక్కుతాయి, చిందరవందర చేస్తాయి. కోపం పట్టలేక ఎత్తిపట్టి నేలకేసి కొట్టేస్తే ఆ బురద పాత్రలోంచి బురదంతా ఇల్లు ఒళ్ళు బురద వరద బురదైపోతుంది. మనిషి బ్రతుకు ఇంతే. మనిషి హృదయం దేనితో నిండి ఉంటుందో ఆ మనిషి జీవితంలో అదే ఒలుకుతుంది, అదే పలుకుతుంది. పాపంతో నిండిన జీవితాలను ఎంత సున్నితంగా మృదువుగా కదిలించినా పాపపు విషమే ఒలుకుతుంది. విషపు స్వభావమే ప్రభావంగా ఉంటుంది. మానవుడు నడినెత్తి నుండి అరికాలు వరకు పాపమే నిండి ఉందని బైబిలు మహావేదం ప్రబోధిస్తుంది. అందుకే మానవుని నీతి క్రియలన్నీ పావన దేవుని ముందర మురికి గుడ్డల్లా ఉన్నాయని కూడా చెబుతుంది బైబిల్. జన్మతః మనిషి పాపి అంటోంది బైబిల్ గ్రంథం. అంచేత ఆ మనిషి నుండి పాపమే చిందుతుంది. కాని దేవుని గ్రంథం మానవ జాతికి చూపెడుతున్న పావనమూర్తి యేసు ప్రభు ప్రేమామయుడు. ఆయన మానవ జీవితం ప్రేమామృతం. ఆయనలో ఎవరు ఎంత చిలికినా ప్రేమామృతమే ఒలుకుతుంది. ఆయన్ను కదిలించారు, విదిలించారు, నిందించారు, హింసించారు, చిత్రవధ చేశారు మానవులు. కాని అడుగడుగునా ప్రేమామృత ధారలే ఆయనలో నుండి పెల్లుబికి ప్రవహించాయి. ఆయన కాళ్ల చేతులలో శీలలు కొట్టారు, తలపై ముండ్ల కంపను గుచ్చి దిగవేశారు, ప్రక్కలో బల్లెంతో పొడిచారు, గాయాలు చేశారు, ఆనక సిలువ వేశారు, ఆయన బ్రతుకునే బ్రద్దలు చేశారు. అయినప్పటికీ ప్రేమామృత ప్రవాహాలే ఆయన హృదయపు లోతుల్లో నుండి పెల్లుబికి పొంగి పొరలి ప్రవహించి ప్రవాహాలుగా ప్రవహించాయి. అంచేతనే ఆయన శిలువ మీద వ్రేలాడుతూ ఆయన్ను చంపుతున్న వారిని చూచి, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అని ఆయన పలికాడు. ప్రేమలో క్షమ ఉంది. యేసు ప్రేమలో పాపక్షమ ఉంది. ఆయన ప్రేమామృత ధారలు పానం చేసి శాశ్వతంగా తరించగోరితే ఆయననే ఆశ్రయించు. నిజాని
నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. మా కార్యక్రమాలపై మీ అభిప్రాయములను, సలహాలను, మీ ప్రార్థనా విన్నపములను మాకు తెలియచేయండి. మా చిరునామా ఆరాధన, పిఓ బాక్స్ 711, యానెండేల్, వర్జీనియా 2200. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు మాతో కలిసి దైవారాధనలో పాల్గొని ప్రభువుని సేవించి దైవాశీస్సులను పొందండి. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon you and be gracious unto thee. The Lord lift up his countenance upon thee and bless thee. Amen. I can hear the chariots rumble, I can see the marching throng, the flurry of God's trumpets spell the end of sin and wrong. Regal robes are now unfolding, heaven's grand stands all in place, heaven's choir is now assembled, start to sing amazing grace. Oh, the King is coming, the King is coming. I just heard the trumpet sounding, and now his face I see. Oh, the King